ఏం చేయకపోతేనే మనల్ని 10 రోజులు సస్పెండ్ చేస్తారు. ఇప్పుడు ఎంత చేశాక వదిలిపెడతారనుకుంటున్నావా? సార్ ఐఎమ్ సారీ సార్ అని మనం అపాలజీలు చెప్పే రకమా ఏంటే? అది కరెక్టే. చాలా అందంగా ఉంది మావా. అయినా ఇన్ని రోజులు మనం ఎలా మిస్ అయ్యారా? మీరు మిస్ అయ్యారా? నేను చూస్తూనే ఉన్నాగా. మా అమ్మ మీద నిజంగారా, నేను ఎప్పుడో చూశాను. పోయి పని చూసుకోరా. మనకు తెలిసిన పని ఒకటే, ఈ అడవి కూడా ఉండింది అంటాం. ఏం దగ్గర ఎవరా తినమనే చేపలు పులుసు చేస్తారా? నీకు చెప్తే అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్తే నువ్వు అనుకున్నట్టేం కాదు. చూడడానికి ఉండొచ్చు. పద పద పద. ఇలా భయంతో పరిగెడితే కుదరదు. ధైర్యంగా ఫేస్ చేయాలి. ఇలా చూడు, తప్పు నాదే. అందుకే నీకు సారీ చెప్పాలని ఇలా నీ వెంట తిరుగుతున్నాను. చెప్పేసి వెళ్ళండి. ఏదో చెప్పాలనే కదా వచ్చారు. సారీ. మొత్తానికి మా వాడిని క్లాస్ రూమ్ దాకా రప్పించేశావు. సారీ కూడా చెప్పాడంటగా. మీరిద్దరు సుఖంగా ఉంటే అంతే చాలమ్మా. కంగ్రాచులేషన్స్. నువ్వు ఆగు, మా వద్దని జాగ్రత్తగా చూసుకోండి. గుడ్ మార్నింగ్ సిస్టర్. ఏంటి ఇదంతా? మనోళ్ళు మొదలెట్టేసరే. కాలేజ్లో అందరు ఇలా బిహేవ్ చేయడం నాకు నచ్చట్లేదు. మరి ఇంకోలా బిహేవ్ చేస్తే నీకు ఓకేనా? నిన్ను అడిగాను చూడు, నాది తప్పు. అరే పాసిరా. అరే ఇటు. మచ్చా మీనాక్షిరా. అమ్మతోడు ఒకసారి అటు చూడరా. టూ మినిట్స్ టైం ఉంటే మాట్లాడాలి. ఏంటి చెప్పు. భయపడి పారిపోతే ఎలా? ధైర్యంగా ఫేస్ చేయమన్నారు ఎవరు? రే బాలిచ్చలరా. మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసా?
సారీ చెప్తానని వచ్చారు. ఇప్పుడు ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్టేనా? నేను అక్కడే సారీ చెప్తావు అనుకున్నాను, నువ్వే క్లాస్ రూమ్ దాకా తీసుకొచ్చావు. ఇలా జరుగుతుందని తెలుసుంటే ఆ సారీ ఏదో ఆ రోజే చెప్పించుకునేదాన్ని. ఆ రోజే చెప్పుంటే ఇక్కడ దాకా వచ్చేదానివి కాదుగా. హ్మ్? ఏయ్ పాషే పాషే సిస్టర్ బోల్. చిన్నప్పుడు నేను బాస్కెట్బాల్ ఆడడానికే స్కూల్కి వెళ్ళేదాన్ని తెలుసా. కాలేజ్ తరపున స్టేట్ లెవెల్ దాకా వెళ్ళాను. ఎదిగిన ఆడపిల్ల ప్లేయర్లా కనబడుతుంటే అందరు నాన్నలాగే మా నాన్నకి నచ్చలేదు. ఇకపై బాల్ ముట్టుకుంటే కాళ్ళు ఎరగొడతానని ఈ కాలేజ్లో తెచ్చిపడేశారు. అప్పుడప్పుడు మీరు ఆడే ఆట చూస్తుంటే ఈ డ్రాఫ్టర్తో 4 పీక బుద్ధవుతుంది. నీకో విషయం చెప్పనా? నేను బయలుదేరుతాను. మీనాక్షి, ఏంటి సడన్గా రమ్మన్నారు? నిన్న ఫోన్లో అంతసేపు మాట్లాడినప్పుడు కూడా ఏం చెప్పలేదు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం? ముందు ఆ డ్రాఫ్టర్ ఎటువు చెప్తా. కోచ్తో నేను మాట్లాడేశా, నాకు తెలిసిన వాళ్ళే. ఇంకో 20 నిమిషాల్లో మ్యాచ్ ఉంది, నువ్వు ఆడుతున్నావు. అది ఇలా ఇస్తారా? ఇవ్వండి. ఏంటి ఆటలుగా ఉందా? నిన్ను ఆడమని చెప్తున్నాను. ఇంకా ఎన్నాళ్ళని నీ మనసుకు నచ్చిన చేయకుండా ఇలాగే ఉండిపోతావు? హ? ఇల్లు, నాన్న, పరువు ఇవన్నీ పక్కన పెట్టు. నీకున్నది ఒకే ఒక లైఫ్. నీ మనసుకి ఏది నచ్చుతుందో అదే చెయ్యి. మీనాక్షి, నీకు నచ్చకపోతే వదిలే, కానీ ఈ ఒక్కసారి ఆడు ప్లీజ్, నా కోసం. అదేంటి మీకోసం? నేనాడి చాలా రోజులైంది. ఇప్పుడు ఇలా సడన్గా ఆడమంటే ఎలా? సత్య, ఏయ్ వెళ్ళు. తీసుకో, వెళ్ళి మార్చుకొని రా. ఇంకేమైనా కావాలా? చూసుకున్నాడమ్మా. ఇంతకీ నీకు ఆటొచ్చుగా? ఏయ్, పోరా. పో. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మన ఇంటికి వెళ్తున్నామా? ఎటైనా వెళ్దామా? కాఫీ? కాఫీ. నా మాట విని బుక్స్ పక్కన పెట్టేసి బాస్కెట్బాల్ ఆడు. చాలా రోజుల తర్వాత మనసు తేలిగ్గా ఉంది.
12 ఏళ్ళప్పటి నుంచి నేను కోరుకుంటుంది ఇదే అని నా చుట్టూ ఉన్న ఎవ్వరికీ అర్థం కాలేదు. మీకు మాత్రం ఎలా అర్థమైంది? నీకు చెప్పనా, మ్మ్. నాకు అందరిలాగా కవితలు చెప్పడం రాదు. నీ కళ్ళు, ముక్కు, నవ్వు, మొహం చూస్తూ ఉండాలనిపిస్తుంది ఎప్పటికీ. మ్మ్. బాగా మాట్లాడుతున్నారు. అయ్యో, ఇకపై క్షణక్షణం భయపడుతూ బతకాలనిపించట్లేదు. మనసుకి ఏది నచ్చిందో అదే చేయాలనుకుంటున్నాను. మ్మ్? వెళ్ళాలి.